అందరికీ నమస్కారం. మరీ ముఖ్యంగా గౌరవ ఆచట శాసనసభ్యులు శ్రీ పితాని సత్యనారాయణ గారికి నమస్కారాలు తెలియజేస్తూ ఈ వీడియో డైరెక్ట్గా శాసనసభ్యుల వారిని ఉద్దేశించే చేస్తున్నాను. కాబట్టి ఇందులో ఎక్కడ మీరు అన్నా అది గౌరవ శాసనసభ్యులు గారిని భావించండి. నేను తమ్మునైన్లో పెట్టాను ఏంటంటే ఓపెనింగ్లకి, శంకుస్థాపనలకి, ఆ గవర్నమెంట్ కార్యక్రమాలకి అన్నిటికీ శాసనసభ్యుల వారి తరపున ఆయన రిప్రజెంటేటివ్గా వాళ్ళ అబ్బాయి వెళ్తున్నారు. దాన్ని జనరల్గా ఈ పేపర్ పరిభాషలో అయితే రాజ్యాంగేతర శక్తి అని చెప్పి అంటారు. నేను నా ఏజ్కి తగ్గ విధంగా నేను కొంతమంది శాసనసభ్యులను చూశాను. మా పెనుగొండ కాన్స్టిట్యున్సీ కానీ, లేకపోతే కొత్తగా ఆచటగా ఏర్పడినప్పటి నుంచి కానీ మా పెనుగొండకి సంబంధించి వంక సత్యం గారు ఎమ్మెల్యేగా చేసినప్పుడు కానీ, జవహర్ లక్ష్మీనాయుడు గారు ఎమ్మెల్యేగా చేసినప్పుడు కానీ, జవహర్ శ్రీరంగనాయకులు గారు ఎమ్మెల్యేగా చేసినప్పుడు కానీ, పత్తి మేడం గారు ఎమ్మెల్యేగా చేసినప్పుడు కానీ, రాఘవేంద్రరావు కేవీ రాఘవేంద్రరావు ఎమ్మెల్యేగా చేసినప్పుడు కానీ ఎప్పుడు కూడా డైరెక్ట్గా శంకుస్థాపనలకి, ఓపెనింగ్లకి, అలాగే ప్రభుత్వాధికారులు పాల్గొన్న కార్యక్రమాల్లో పాల్గొనే రెబ్బలు కట్టింగ్లు చేస్తాం, కొబ్బరికాయలు కొడతాం అనే సంస్కృతి నేను ఎక్కడా చూడాల. సమీక్షలు నిర్వహించడం, అధికారుల ఆదేశించడం అన్నీ తన కనుసనలలో జరిగే విధంగా ఈయన వాళ్ళ అబ్బాయిని భవిష్యత్ రాజకీయాలకి, భవిష్యత్ తరానికి ప్రాతినిధ్యం వహించే విధంగా ప్రమోట్ చేసుకుంటున్నారేమో. ఎవరి పిల్లలు అంటే వాళ్ళకి బుద్ధి ఉంటుంది, తప్పదు. కాకపోతే ఇది ప్రజాస్వామ్య దేశం. మిమ్మల్ని ఎమ్మెల్యేగా ఎన్నుకున్నా, ఎన్నిసార్లు ఎన్నుకున్నా, మీరు ఎన్నిసార్లు మంత్రివర్గంలో ప్రాతినిధ్యం వహించినా, ఎన్నిసార్లు శాసనసభ్యులుగా గెలుపొందిన ప్రజలు మిమ్మల్ని పరిపాలనలో భాగస్వాములు కమ్మని, ప్రజాశ్రేయస్సు కోసం పరిపాలన సాగించమని మీకు అధికారం అప్పచెప్పారు తప్ప మీ కుటుంబాన్ని పాలించమని ఈ కాన్స్టిట్యున్సీ అంతా మీకు దారాదత్తం చేసాం. మీ వంశంలో, మీ కుటుంబంలో ఎవరో ఏ పని చేసినా పర్లేదండి, మొత్తం మీ కుటుంబాన్ని చూసి ఓట్లు వేసామనేది కాదు. దయచేసి ఇది ఎమ్మెల్యే గారు గుర్తుపెట్టుకోవాలి. మరీ ముఖ్యంగా మీ అబ్బాయి వెంకట్ ఎక్కడ చూసినా ప్రభుత్వ కార్యక్రమాల్లో, పోనీ గుళ్ళకి సంబంధించి కానీ, ఏ దసరా జరిగినప్పుడు, శ్రీరామనవమి జరిగినప్పుడు, వినాయక చవితి జరిగినప్పుడు అటెండ్ అవుతూ కొబ్బరిగా కొడతాం, అది వేరే విషయం. ఇతను నేను నిన్న ఎప్పుడు చూశాను, నేను ఎవరో పంపించారు నాకు, ఈ ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఆయన ఓపెన్ చేస్తున్నాడు. దానికి పక్కన పెనుగొండ ఎంఆర్ఓ గారు ఆవిడ రిబ్బన్ పట్టుకుంటుంది. ఆవిడ ఒక మండల ఎగ్జిక్యూటివ్ మేజిస్ట్రేట్ పొజిషన్లో ఉన్న ఆవిడ రిబ్బన్ పట్టుకుంటుంది. ఆ పక్కన ఈ వ్యవసాయ శాఖకు సంబంధించిన అధికారులు ఆలయాల్లో కూడా ఉన్నారు. కాకపోతే లేదంటే ఇది అక్కడ సొసైటీ వాళ్ళు కండక్ట్ చేసుకున్నారో వాళ్ళు పిలుచుకుని ఉంటారో, అంతేగాని మా ప్రమేయం లేదు పిలుస్తానికని చెప్తారు. ఎవరైనా ఒక ఫంక్షన్కి పిలిచినప్పుడు, మనల్ని ఎవరైనా గెస్ట్ కింద పిలిచినప్పుడు, ఏమంటే చీఫ్ గెస్ట్ ఎవరో, ఆ ఫంక్షన్ ఎయిమ్ ఏంటి, ఆ ఫంక్షన్ కార్యక్రమం ఏంటి అని చెప్పి ఎవరైనా అడుగుతారు. అదేవిధంగా ఇప్పుడు పశ్చిమ గోదావరి జిల్లాలో మరీ ముఖ్యంగా ఆచంట పితాని సత్యనారాయణ గారు అయిన మీకు, మీ కాన్స్టిట్యున్సీ ఒక్కటే ఎంత రాజ్యాంగేతర శక్తుల ద్వారా మీరు పరిపాలన సాగిస్తున్నారని చెప్పి చెప్తున్నాను. కాకపోతే ఏంటంటే అందరూ యాక్సెప్ట్ చేశారు కదా అని చెప్పి మీరు అనుకుంటున్నారు. ఒకసారి మీరు లోపాయి గారుగా మీకు బాగా సన్నిహితులు ఎవరైనా ఉంటే, బాగా చనువున్న వ్యక్తులైతేనే చెప్పగలరు. వాళ్ళు అడగండి, బయట చాలా అసహ్యంగా చెప్పుకుంటారు. నేను ఎవరినైనా క్వశ్చన్ చేసి, ఏమైనా కార్యక్రమం గవర్నమెంట్ కార్యక్రమం కదా, ప్రభుత్వ ధనంతో వేస్తున్నారు కదా, డ్రైన్లు ఓపెనింగ్కి, రోడ్లు ఓపెనింగ్కి, రోడ్లు శంకుస్థాపన చేస్తానికి, మంచినీళ్ళకి సంబంధించిన కార్యక్రమాలకి మొత్తం అన్నీ కూడా కొన్ని వందల వేలు ఫోటోలు, దట్టు పీతాని వారి కార్యాలయం అని చెప్పి మీ దగ్గర నుంచి ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా వాళ్ళకి వెళ్ళటం, ఇవన్నీ కూడా వెంకట్ పీతాని అతని ఫేస్బుక్ అకౌంట్లో ఫోటోలు అయ్యి, నేను సొంతంగా తయారు చేస్తే కాదు. ఇవన్నీ కూడా ఆ కింద మధ్య కనపడుతున్న తప్పట్లు కొట్టి బ్యాచ్ ఏంటంటే మీ అభిమానులు, మీ అనుచరులు వాళ్ళ ఉండొచ్చు. అదేవిధంగా మొన్న శ్మశాన వాటిక కార్యక్రమానికి, శంకుస్థాపన కార్యక్రమానికి కూడా ఈవిడ వచ్చారు. ఎవరో కలెక్టర్ గారితో పాటు కూడా ఈయనే కనపడ్డాడు. ఇటువంటి పరిస్థితులన్నీ చూస్తుంటే కొంచెం బాధ అనిపించి మీకు తెలియజేద్దామని చెప్పి, తెలియజేసే హక్కు ఉంది కాబట్టి మిమ్మల్ని ప్రశ్నించాలి కాబట్టి ప్రశ్నిస్తున్నాం. ఈ సందర్భంగా మీకు తమ్ముళ్ళు పెట్టినప్పుడు మీ ఫోటో కింద చెత్త కనపడుతుంది. ఆ చెత్త ఏంటంటే చెరుకు వాళ్ళలో ఉన్న
బీసీ సంక్షేమ హాస్టల్కి సంబంధించి ఒకసారి అటువంటి చోట్లకు కూడా పంపించండి మీ అబ్బాయిని. ఎలాగా ప్రభుత్వాధికారులు ఎవరో క్వశ్చన్ చేయట్లేదు. అడిగితే ఏమండి మా సంగతి తెలుసు కదండి, మేమేం చెప్పగలుగుతామండి, ముందు చూస్తే నొయ్యే వెనక చూస్తే గొయ్యిలా తయారైంది ఏమన్నా అంటేనేమో మీరు మాట్లాడితే వీడియో చేసి పెట్టేస్తున్నారు, అదేమో కలెక్టర్కి పంపేస్తున్నారు, వాళ్ళకి పంపేస్తున్నారు, వీళ్ళకి పంపేస్తున్నారు. వాళ్ళేమో ఇటువంటి అలౌ చేయకండి రాజ్యాంగేతర శక్తులు అని చెప్పి అంటలేదు. ఏమని చెప్తారంటే ఇటువంటి అలా వీడియోలలోనూ అట్లోనే రానివ్వకండి అని చెప్తున్నారు, మేము మిమ్మల్ని ఏమనగలమండి అని చెప్పి అంటూ ఆయన కూడా మేమేం చెప్పలేం కదండి, పెద్ద ఆయన కదండి, సీనియర్ మోస్ట్ ఎమ్మెల్యే, 4 సార్లు మంత్రి చేశారు ఆయన, 4 ముఖ్యమంత్రుల దగ్గర పనిచేశాడు ఆయన, ఆయనకి మేమేం చెప్పగలమండి, మీలాంటి వాళ్ళు చెప్పాలండి. నేను ఆయన పార్టీలో లేను, ఆయన కార్యకర్త కాదు, గతంలో ఆయన కొన్నాళ్ళు సర్వీస్ చేసామంతే, నేను చెప్తూ కాదమ్మా, నేనేమన్నా ప్రజలకే చెప్తాను, ఎవరొకరి ద్వారా ఆయన కూడా చేరుతుంది అని చెప్పి. కాకపోతే పెనుగొండలో పరిస్థితి ఎలా ఉందనేది కొన్ని అసాంఘిక కార్యక్రమాల మీద కూడా మీ అబ్బాయిని దృష్టి పెట్టమని చెప్పండి. ఎలాగా తప్పట్లేదు కదా, అధికారులు ఎవరో కూడా అతను రిస్ట్రిక్ట్ చేయరు, పైకి మనసులో ఎన్ని తిట్టుకున్నా మా కర్మరా బాబు అని చెప్పి ఆడ ఫీల్ అవుతారు. ఇది ఎక్కడ కర్మరా బాబు మాకు, బయటేమో ప్రజలు తిడుతున్నారు, ఇక్కడేమో ఎమ్మెల్యే గారు కానీ లోకల్ లీడర్స్ కానీ ప్రతిదానికి ఆయనే పట్టుకొచ్చి ఇక్కడ రిబ్బన్ కట్ చేయంతో కొబ్బరికాయలు కొడతాం, ఇటువంటి కార్యక్రమాలు జరుగుతున్నాయి అన్నారు. సరే అది పర్వాలేదు. ఇంకోటి ఏంటంటే చిన్నబాబు అనే ఆయన ఎమ్మెల్యేగా ఒకసారి చేసిన ఆయన లక్ష్మీనాయుడు గారు ఉన్నప్పటి నుంచి కూడా వ్యవహారం అంతా ఆయనే నడిపేవాడు. కాకపోతే గదిలో కూర్చుని వ్యవహారం అంతా చక్కబెట్టేవాడు. ఆఖరికి వాళ్ళ పార్టీలకు వాళ్ళ కుటుంబంలో లక్ష్మీనాయుడు గారు అప్పుడు కానీ లేకపోతే రంగనాయకులు గారు అప్పుడు కానీ ఈయనే మోనోపలి. ఆఖరికి వంక సత్యం గారు ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు కూడా చాలా కార్యక్రమాలు అంతా అడ్మినిస్ట్రేషన్ అంతా కూడా ఈయనకే అప్పచెప్పేవారు సత్యం గారు కూడా. కానీ ఎప్పుడైనా బయటకు వస్తాం, ఏ మీటింగ్లకి వెళ్తాం కానీ, ఏ స్టేజ్లు ఎక్కుతాం కానీ, ఏ నాయకుల పక్కన, ఏ గవర్నమెంట్ ఆఫీసుల పక్కన కూర్చుంటాం, ఏ శంకుస్థాపనలకి రిబ్బన్ కట్టేకి వెళ్తాం నేను ఎప్పుడూ చూడాల. అదేవిధంగా చిన్నబాబు గారు అబ్బాయి అతను కొన్నింటికి ఇల్లు ఉండొచ్చు, ఎందుకంటే మనం వెళ్ళకూడదనేది కొంచెం చదువుకుంటే తెలుస్తుంది, కానీ చదువుకున్న వాళ్ళకి కొంతమందికి తెలీదు ఈ కార్యక్రమం మనం వెళ్ళకూడదు, మన ముఖం మీద ఎవడో అనకపోయినా లోపల చెప్పుకుంటారో, ఏదైనా ఫంక్షన్లో తగిలినప్పుడు, ఏదో మందు పార్టీల్లోనో, ఏ అకేషన్లోనో ఫ్రెండ్స్ అంతా కూర్చున్నప్పుడు ఆడేంట్రా బాబు ఎలా తయారైపోతాడేంట్రా బాబు, ఇక వాళ్ళ బాబు చెప్పడా అన్న విధంగా జనం అనుకుంటున్నారు. కాబట్టి మీకు చెప్తున్నాను, ఎలాగైతే తప్పట్లేదు. కాబట్టి మీరు ఒక్కసారి చెరుకు వాళ్ళలో ఉన్న బీసీ సంక్షేమ శాఖ హాస్టల్కి పంపించండి. నేను ఈవేళ తీసిన ఫోటోలు ఉన్నాయి, చాలా ఫోటోలు ఉన్నాయి, చూపిస్తాను, అన్నీ కూడా చూపిస్తాను. ఆ ఫోటోలు ఒకసారి మీరు చూడండి, ఎంత దారుణంగా ఉన్నాయంటే అక్కడ పక్కనే జిల్లా పరిషత్ హై స్కూల్ పక్కనే ఒక ఎలిమెంటరీ స్కూలు అండర్ కన్స్ట్రక్షన్లో ఉండి ఆగిపోయింది. అది ఎంత దారుణంగా అక్కడ ప్యాకెట్లో మందు బాటిల్స్ కూడా అక్కడ ఉన్నాయి. ఈవేళ నేను ఫోటోలు తీయించేటప్పటికి, ఈ వీడియో రేపు పొద్దున్నే పెడతాను నేను పెట్టేటప్పటికి అన్నీ పంచాయతీ వాళ్ళు కానీ వీళ్ళు కానీ వెళ్ళి అవి అంతా శుభ్రం చేసేయచ్చు. పోనీ ఆ విధంగా శుభ్రమైనా పర్లేదు, నా ఉద్దేశం అదే. నా ఎయిమ్ ఏంటంటే ఏదో విధంగా దీన్ని శుభ్రం చేయించాలి అనే ధ్యేయంగా పెట్టుకుని నేను ఈ వీడియో చేస్తున్నాను. మీకు కూడా విషయం తెలియాలనే ఉద్దేశం కూడా నాకు ఒకటి ఉంది. అదే సందర్భంలో మీకు తెలియజేసేది ఏంటంటే, పెనుగొండ అనే ఊరిలో పొరుగు నుంచి స్టే చేసే వ్యక్తి ఒక్కడు కూడా ఉండడు నాకు తెలిసినంత వరకు. బీసీ సంక్షేమ హాస్టల్ అండి అది. ఏమంటే ఇవన్నీ వీడియోలు అన్నీ అయితే చాలా ఇబ్బంది అవుతుంది. ఈ ఫోటోలు మాత్రమే చూపిస్తాను మీకు, చూడండి. ఈ వీడియో అని చెప్తే దీని నిండా మందు బాటిళ్ళు, పేక మొక్కలు ఇవన్నీ కనపడతాయి. ఇక్కడే గంజాయికి వీళ్ళందరికీ కూడా ఇది ఒక పెద్ద అసాంఘిక శక్తులకి ఒక ఇదిగో క్లియర్గా మందు బాటిళ్ళు, అది ఇటువంటివన్నీ ఉన్నాయి. పెనుగొండలో చాలా లాడ్జీలు వేసిపోయినాయి, సుమారు 13 లాడ్జీల వరకు ఉన్నాయి. అంతమంది ఫ్లోటింగ్ వస్తే ఎవరైనా పెనుగొండకి ఎవరైనా పొరుగు నుంచి వచ్చి ఒక వ్యక్తి స్టే చేసాడంటే 99% కనకాపరమేశ్వర గుడికి దర్శనానికి వచ్చిన వాళ్ళే ఉంటారు. ఇతర రాష్ట్రాల నుంచి కానీ దూర ప్రాంతాల నుంచి కానీ వచ్చిన వాళ్ళకి సరిపడే అక్కడ వాసవి నిత్యానంద సత్రంలో రూములు ఉన్నాయి, వాసవి ధామలో రూములు ఉన్నాయి, వాసవి కన్యకాపరమేశ్వర దేవాలయంలో రూములు ఉన్నాయి. కానీ 13 లాడ్జీలు ఎందుకు? పూర్వకట్టుకున్న లాడ్జీలు ఉన్నాయి. అవి ఎవరైనా చుట్టాలు పట్టాలు వచ్చా ఫంక్షన్లు వచ్చినా చిన్న ఇల్లు అవి తీసుకుంటారు అని చెప్పి కట్టిన లాడ్జీలు ఉన్నాయి. ఇప్పుడు ప్రత్యేకించి 2 రూములు 3 రూములు ఎందుకు కడతారయ్యా అంటే పేకాట కోసం, అదేవిధంగా వ్యభిచారం కోసం. స్కూలు పిల్లలు కూడా యూనిఫారాలతో సహా లాడ్జీలకు వెళ్ళిపోతున్నారండి. అది మీరు తెలుసుకోవాలి. ప్రజలు అడగండి, చెప్తారు.
ఎవడు చెప్పాడు చెప్పండి, ఆడి అడ్రస్ చెప్పండి, ఆడి పేరు చెప్పండి, ఆడి పుట్టుపచ్చలు చెప్పండి అంటే నేను చెప్పలా, నాకు తెలుసు. కానీ నేను చెప్పడం ఆ నమ్మకంతోనే ఎవడైనా నాకు ఇన్ఫర్మేషన్ పాస్ చేస్తున్నాడు. అదేవిధంగా అన్ని లాడ్జీలు దేనికి అవసరం అనేది ఒకసారి మీరు ఆలోచించండి. నేను స్వయంగా పెనుగొండ ఎస్ఐ గారికి ఫోన్ చేసి, ఏమంటే మార్కెట్ యార్డ్ దగ్గర పలానా లాడ్జీలో 4 రోజులు బట్టి కంటిన్యూగా ప్యాకాట్ జరుగుతుంది 3 రూముల్లోనే. ఆ 3 రూముల్లోనే ప్యాకాట్కే అది ప్రత్యేకించి వాళ్ళకి లీజుకి ఇచ్చినట్టు ఇచ్చేశారు అని చెప్పంటే పంపిస్తానని చెప్పి 10 నిమిషాలు పోయాక మళ్ళీ ఫోన్ చేస్తే వెళ్ళారంటే నేనే స్వయంగా వెళ్ళానంటే అక్కడ ఎవరో ప్యాకెట్లు ఆడలేదు, అక్కడ ఎవరో లేరంటే అక్కడ బండి కూడా లేదని చెప్పాడు ఆయన. బెట్టగిల్కి పెనుగొండ పెద్ద ఫేమస్. గంజాయితో పాటు ఈ ప్యాకాట్ కంటే కూడా ప్రమాదకరమైంది బెట్టగిల్లు. ఎవరెవరు ఆడుతున్నారో ఏంటి, ఈ బెట్టకి మూల విరాట్ లాంటి వడల గ్రామానికి చెందిన వ్యక్తి కానీ లేదా పెనుగొండలో అతనికి సంబంధించి అతనికి సపోర్ట్ చేస్తారు కొంతమంది వ్యక్తుల గురించి కానీ మీరు ఎవరైనా ఒక్కరోజు కేంద్రీకరించండి దృష్టి, మీ అబ్బాయిని కేంద్రీకరించమనండి. చదువు అనేది ఏంటంటే మీరు బీసీ సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి, ఆ కోటాలోనే మీరు ఎన్నిసార్లు మంత్రి అయినా, ఇన్నిసార్లు మంత్రివర్గంలో మీకు చోటు కల్పించింది ఒక బీసీ సామాజిక వర్గానికి సంబంధించిన సెట్టిపల్లి కమ్యూనిటీకి సంబంధించిన వ్యక్తి కాబట్టి 2 జిల్లాల్లో పాత ఉభయ గోదావరి జిల్లాల్లో ప్రభావితం చూపగల కమ్యూనిటీ కాబట్టి ఆ కమ్యూనిటీ మీకు ప్రాతినిధ్యం ఇచ్చారు. ఇప్పుడు వాళ్ళ సమీకరణాల దృష్ట్యా మీకు ఇవ్వలేకపోయి ఉండొచ్చు అనుకోండి, అది వేరే విషయం. లేకపోతే మళ్ళీ సగం టర్మ్ పోయిన తర్వాత ఇస్తారేమో, ఇస్తే అదృష్టమే. కాకపోతే బీసీ హాస్టల్లో బీసీలు కూడా ఉన్నతమైన పెద్ద పెద్ద కార్పొరేట్ స్కూల్స్లో చదివించుకున్న వ్యక్తులు చాలామంది ఉన్నారు. కానీ ఈ సంక్షేమ శాఖ హాస్టల్లో ఉన్నవాళ్ళు కానీ లేకపోతే ఎలిమెంటరీ స్కూల్లో చదువుకున్న వాళ్ళు కానీ ఈ జిల్లా పరిషత్ స్కూల్లో చదువుకుంటున్న వాళ్ళు కానీ వాళ్ళ ఆర్థిక పరిస్థితి కించుపరచడం కాదు, కానీ వాళ్ళు చాలామంది పేదవారే ఉంటారండి. చదువు అనేది గొప్ప వరం. పూర్వకాలం ఎస్వైకేపీ కాలేజీ లేని రోజుల్లో చాలామంది చదువుకోవాలని ఉన్నా. మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. 1981-82 పెనుగొండ మీ కాలేజీ, మీ నాన్నగారి పేరు మీద ఉన్న పీతాని వెంకన్న జూనియర్ కాలేజీలో నేను చదువుకునే రోజుల్లో ఒక అమ్మాయి పండిత వెల్లూరు నుంచి రిక్షాలో వచ్చేది. ఏదో రిక్షాలో వస్తున్నారో మనం పెద్ద పట్టించుకోవాలా. ఏదో ఒకసారి మాట్లాడే సందర్భంలో నేను మా ఫాదర్తో అన్నాను, మా కాలేజీకి ఒక అమ్మాయి రోజు రిక్షాలో వస్తుందని చెప్పి. వాళ్ళ ఫాదర్కి ఎడ్యుకేషన్ అంటే ఎంత మక్కువ ఉందరా, లేకపోతే ఈ రోజుల్లో పండిత వెల్లూరు నుంచి ఇక్కడికి సింగిల్ రోడ్లో అది డొక్కు రిక్షా వేసుకుని ఆ గతుకులు గోతుల్లో రోజు వెళ్తుందంటే ఆ అమ్మాయి గొప్పతనం ఏమీ కాదు. అంత వ్యయ ప్రయాసాలకు వచ్చి జమీందారు అవ్వచ్చు, ఏమవ్వచ్చు, ఏ కమ్మవారో ఉంటారో డబ్బు ఖర్చు పెట్టి ఆ పిల్లల్ని చదివించుకుంటున్నాడంటే అతనికి ఉన్న చదువు మీద ఎంత మక్కువ ఉందో అని చెప్పి. మా ఫాదర్ కూడా ఎడ్యుకేషన్ అంటే చాలా ఇష్టం కాబట్టి 24 గంటలు ఎవడొచ్చినా సరే ఆడి దగ్గర ఒకసారైనా చలుమూరి శ్రీరామూర్తి గారి పేరు చెప్తాడు. ఆయనకు మంచి ఫ్రెండ్, ఎంఎస్సీ పిహెచ్డీ చేశాడు, ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన యూనివర్సిటీస్లో ఆయన థీసిస్లో అవన్నీ సబ్మిట్ చేసిన వ్యక్తి, సీనియర్ సైంటిస్ట్ ఇన్ సిటిఆర్ఐ. ఆయన ఇంకా బతిగా ఉన్నారు. ఆయన అంటే మా నాన్నగారికి చాలా ప్రాణం, అభిమానం. ఆయన గురించి ఎప్పుడూ చెప్తూ ఉంటాడు. అలాగే ఆయన మాకేమీ ఆస్తిపాస్తులు ఏమి ఇవ్వకపోయినా మమ్మల్ని అందరినీ కొద్దిగా గొప్ప చదువు చెప్పించగలిగాడు ఆయన ఒక ప్రభుత్వ ఉద్యోగిగా ఉండి. ఈ సందర్భంగా మీకు మళ్ళీ ఒకసారి మీకు రిమైండ్ చేస్తాను, మీరు మీ అబ్బాయిని ప్రమోట్ చేసుకుంటానికి ఆ వినాయక చవితి లాంటివి, దసరా లాంటివి, లేకపోతే శ్రీరామనవమి లాంటివి ఉపయోగించుకోండి. చెప్తానికి నువ్వెవడోరా అని చెప్పి అడగొద్దు. నేను ఒక సిటిజన్గా మీ కాన్స్టిట్యున్సీలో ఒక పౌరుడిగా నాకు ఆ రైట్ ఉంది కాబట్టి చెప్తున్నాను. అతను ఏ విధమైన రైటు లేకుండా, ఏ విధమైన అధికారం లేకుండా, కనీసం ఒక వార్డు మెంబర్ కూడా కాకుండా, అతని కాన్స్టిట్యున్సీలోనే కాపురం ఉండకుండా పక్క కాన్స్టిట్యున్సీలో కాపురం ఉంటూ ఇక్కడికి వచ్చి చూస్తుంటే మా ఈగో దెబ్బతింటుంది. అది గమనించండి. ఎమ్మెల్యే వస్తే గౌరవిస్తాం. ఎమ్మెల్యే గారు కొడుకు వచ్చాడండి, లేకపోతే ఎమ్మెల్యే గారు అమ్మాయి వచ్చిందంటే వాళ్ళు చేస్తారంటే వీళ్ళు చేస్తారంటే ప్రతి చోట ఎదుర్కొంటున్న సమస్య ఇది. కాకపోతే ఇక్కడ ఎవరో చెప్పేవాళ్ళు లేరా అంటే చెప్తే మీరు తిడతారు. చాలా సన్నివేశాలు మీ దగ్గర తిట్లు తిన్న వాళ్ళే నాతో చెప్తారు. ఏంటంటే మీతో పాటు కొన్నాళ్ళు ప్రయాణం చేసిన వ్యక్తిగా మీ చుట్టూ ఉన్న అనుచరులు వాళ్ళందరూ కూడా నా సావాసగాళ్ళైన ఉద్దేశంతో నాకు కొన్ని విషయాలు చెప్తూ ఉంటారు కాబట్టి మీకు చెప్తున్నాను. ఇదే సందర్భంగా ఈ పెనుగొండ ఆచట కాన్స్టిట్యున్సీకి సంబంధించిన 3 పూర్తి మండలాలు, అలాగే పోడూరు మండలాలకు సంబంధించిన గ్రామాలకి సంబంధించిన ఉన్నతాధికారులు, మండల స్థాయి అధికారులు, వాళ్ళు ఎండిఓలు కావచ్చు, ఎంఆర్ఓలు కావచ్చు, ఎంఈఓలు కావచ్చు, లేకపోతే ఈ మిగతా సంస్థలకు సంబంధించిన వ్యక్తులు, చిన్న స్థాయి వ్యక్తుల నుంచి గ్రామ పంచాయతీ సెక్రటరీలు కావచ్చు, ఎవరైనా సరే మీరు ప్రోటోకాల్ ప్రకారం పాటించండి. లేకపోతే కోర్టులు తిరగవలసి వస్తుంది. మీకు చెప్పి ఇసుకుపోయాను కాబట్టి ఇక నేను ఇదే పని పెట్టుకుంటాను.
నియోజకవర్గంలో అన్ని గ్రామాలకి సంబంధించి పారిశుద్ధ్యం కానీ స్కూళ్ళ పరిస్థితి కానీ ఎక్కడ ఏ ప్రోటోకాల్ ఉల్లంఘన జరిగినా నేను కలెక్టర్ గారు కూడా రాయను. కలెక్టర్ గారు ఏమీ పట్టించుకోవట్లేదు. పాపం ఆవిడకున్న సమస్యలు ఆవిడకుంటాయి. ఈ కూటమి ప్రభుత్వంలో ఈ ఎమ్మెల్యేలు మాట్లాడితే ట్రాన్స్ఫర్ చేయించి పాడేస్తారు. వీళ్ళతో గొడవ ఎందుకు? వాళ్ళ కొడుకులు వచ్చినా కూతుర్లు వచ్చినా లేకపోతే వాళ్ళ ఇంట్లో పనులు వచ్చినా ఆయన ఎవరి చేస్తే ఓపెనింగ్ చేయించమంటే వాళ్ళ చేత చేయించేద్దాం అనే ఉద్దేశంతో ఈ ఎమ్మెల్యేలు చెప్పిన విధంగా నడుచుకుంటూ ఉండొచ్చు కలెక్టర్ గారు. ఎందుకంటే ఎప్పుడు ఫోన్ చేసినా రెస్పాన్స్ లేదు, ఎప్పుడు ఆవిడకి మెయిల్ చేసినా రెస్పాన్స్ లేదు. అందుకే నేను ఇంకా డైరెక్ట్గా చీఫ్ సెక్రటరీ గారికే అన్నీ పెడదాం అనుకున్నాను. ఈ లోపల తెలుగుదేశానికి సంబంధించి ఇంకొక విషయం, నాకు తెలుగుదేశంలో ఉన్నంతమంది బంధుగానం కానీ చుట్టాలు కానీ బంధువులు కానీ స్నేహితులు కానీ ఇంకే పార్టీలోనూ లేరు. నాకు ఒక ఆయన ఇచ్చాడు, ఒరే బాబు నువ్వు ఏవో నోరు వేసుకుని నువ్వు వాగుతా వీడియోలు చేస్తే ఎవడో పట్టించుకోడు, నువ్వేదో చెప్పావని పట్టించుకోడు. కాబట్టి ఇదిగో నారా లోకేష్ గారు ఈ మెయిల్ ఐడి ఇచ్చాడు. ఆయన ఆ మెయిల్ ఐడి ఇస్తూ ఒక పోస్ట్ పెట్టాడు. ఈ మెయిల్కి మీరు పంపించిన ప్రతి విషయం కూడా స్వయంగా నేనే చూస్తానని చెప్పి ఇచ్చాడు. అది వేళ నోట్ చేసుకున్నాను. నిన్న కూడా చీఫ్ సెక్రటరీ గారికి ఒక మెయిల్ పంపించాను. ఇంకా రేపు నుంచి నారా లోకేష్ గారికి వీళ్ళందరికీ కూడా మెయిల్ ద్వారా, ట్విట్టర్ ద్వారా, వాట్సాప్ ద్వారా రోజు ఇదే పని కింద పెడతాను. ఏదో టైంలో వాళ్ళు విసుకొచ్చి ఒరే బాబు ఈ ఆచరణ నుంచి ఎవడో రామాంధ్రరావు అంటే రోజు మెయిల్ పెట్టి ఫోటోలు పెట్టి కాల్చుకు దొబ్బుతున్నాడు చూడండి అని ఒక ఎంక్వైరీ చేయించే వరకు మాత్రం నేను నిద్రపోను. ఇదేమీ హెచ్చరిక లాంటిది కాదు, దయతో మీకు విన్నపం చేస్తున్నాను. మీరు సంబంధం లేని వ్యక్తిని తీసుకొచ్చి రేపు ఎలక్షన్లో పోటీ చేసి గెలబడండి, అప్పుడు మేము ఆనర్ చేస్తాం. ఇప్పుడు మీకు ఓటే లేదు, మీరు గెలుతూ నాకు ఇష్టం లేదు, అయినా మీరే మా ఎమ్మెల్యే అని చెప్తాను. మీ ఎమ్మెల్యే ఎవరంటే ఎవరో ఉన్నారులేరా అని చెప్పను, పితాని సత్యనారాయణ గారా అని చెప్తాను. ఎవడడిగినా నన్ను. ఎందుకంటే మీరు కాన్స్టిట్యూషన్ ప్రకారం రాజ్యాంగబద్ధంగా ఎన్నికైన రాజ్యాంగబద్ధమైన పదవిలో ఉన్న వ్యక్తి కాబట్టి మిమ్మల్ని గౌరవించవలసిన బాధ్యత మాకు ఉంది. అదేవిధంగా మీ కుటుంబాన్ని కూడా ఆ స్థాయి వరకు గౌరవిస్తాం. అంతేగాని మీకు ఇచ్చేంత గౌరవం ఇచ్చి మీకు ఇచ్చేన్ని అధికారాలు ఇచ్చి మీరు చెప్పింది పాటించాలనే విధంగా వాళ్ళు చెప్తే కూడా పాటించాలనే రూల్ ఎక్కడా లేదు. కాబట్టి ఇది దయతో అర్థం చేసుకుంటారని, తప్పనిసరి పరిస్థితుల్లో మీ దృష్టికి ఎవరో తీసుకురాలేకపోతున్నారు కాబట్టి నేను తీసుకొస్తున్నాను. కాబట్టి దయతో ఒకసారి మళ్ళీ 1-2 సార్లు వీడియో వినండి. చిరుకోడ జిల్లా పరిషత్ హై స్కూల్ పక్కనే ఉన్న ఎలిమెంటరీ స్కూల్ పరిస్థితి ఏంటి, అది కంప్లీట్ అవ్వట్లేదు. దయచేసి అటువంటి హై స్కూల్ అయ్యేలా కంప్లీట్ చేయండి. మా కమ్యూనిటీ వాళ్ళు ఎలాగో వదిలేడు పర్లేదు. కుల భావంతో కట్టుకున్న కమ్యూనిటీ వాళ్ళు కులపోళ్ళు సచ్చేసేటో కట్టుకుంటారో అది తప్పేం కాదు. ప్రజలందరూ కట్టిన అన్ని కులాలస్తులు కట్టిన పన్నులతో ఈ కమ్యూనిటీ వాళ్ళు బతికించవలసిన నెసెసిటీ ఏమీ లేదనే నా ఉద్దేశం కూడా. కాబట్టి ఈ కమ్యూనిటీ వాళ్ళకి సంబంధించి నేనేమి అడగట్లేదు, కానీ ఆ స్కూల్ చూడండి, ఆ సంక్షేమ శాఖ బీసీ సంక్షేమ శాఖ హాస్టల్ పరిస్థితి చూడండి, ఆ చెత్త కుప్పలు చూడండి, పిల్లలకు జబ్బులు వచ్చేస్తాయండి, రోగాలు వచ్చేస్తాయండి, అత్యాచారాలు కానీ అఘాయిత్యాలు కానీ ఏమైనా జరుగుతానికి ఆస్కారం ఉంది. అక్కడ చీకటి పడితే చూడండి, అక్కడ గంజాయి పగలు కూడా బొంత అవుతున్నారంట. నేను అన్నీ ఎంక్వైరీ చేసే మాట్లాడతాను తప్ప ఎంక్వైరీ చేయకుండా ఏదో దొరికింది కదా ఒక బొమ్మని కాదు. సాక్ష్యాలన్నీ నా దగ్గరే పెట్టుకునే ఉన్నాను. కాబట్టి నేను మాట్లాడే ప్రతిదానికి ఏదో విధమైన సాక్ష్యం కానీ ప్రూఫ్ కానీ లేకుండా నేను ఎప్పుడు తప్పుడుగా మాట్లాడను, ఎవరిని నిందించను. ఇప్పుడు కూడా ఇది మీరు నిందగా భావించొద్దు. మీకు తెలియని విషయం బయట ఏమనుకుంటారనే విషయం నేను చెప్పాను. ఎక్కడైనా మీ అబ్బాయిని ప్రజల మీద బలవంతంగా రుద్దే ప్రయత్నం చేయకండి. మీ కార్యకర్తలు కోరుకుంటే వాళ్ళ ఇళ్ళలో ఫంక్షన్స్ వాటికి పంపండి, వాళ్ళ కార్యక్రమాలు అవి పంపండి. కానీ అన్ని రకాల కార్యకర్తలు, అన్ని పార్టీల కార్యకర్తలు, అందరూ కామన్ పీపుల్, కామన్ ఓటర్లు, తటస్థ ఓటర్లు ఉన్న ఈ ప్రజాస్వామిక దేశంలో ఒక కాన్స్టిట్యున్సీలో మీ ఇష్టం వచ్చినట్టు మీ కుటుంబ సభ్యుల ద్వారా ఈ రాజకీయం నడుపుదాం, ఇది మాకే శాశ్వతం అన్న విధంగా ఉంటే అది మీకు చాలా ప్రమాదకరంగా మారి నెక్స్ట్ ఎలక్షన్లో దాని ప్రభావం ఏంటో చూపిద్దని మీకు తెలియజేస్తూ నమస్కారం. రామాంధ్రరావు, జై హింద్.